నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ తయారీలలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీటీడీ ఈవో జె శ్యామలారావు స్పందించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. నెయ్యితో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జూలై 6న నెయ్యిని ల్యాబ్కు పంపమని వెల్లడించారు. వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని అన్నారు. ల్యాబ్ రిపోర్ట్ 2 భాగాలుగా ఇచ్చారని వివరించారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లు ఉందని తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదని, దాంతో గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు నెయ్యి శాంపిల్స్ పంపామని తెలిపారు. నెయ్యి కల్తీ పరీక్ష కోసం శాంపిల్స్ ఇలా బయటికి పంపడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఎన్డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రాముఖ్యతని, తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి కల్తీ ఉన్నట్లు పరీక్షలో తేలింది. ఈవో శ్యామలారావు వెల్లడించారు. ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఎవరైనా సరే హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది. ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది, అంత శక్తి ఉంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యూఓటీటీడీ పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కాలాన్ చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డూ క్వాలిటీ అనేది పడిపోయింది. తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వాడి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో భక్తులు స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తితో లడ్డు ప్రసాదాలు కళ్ళకు అద్దుకొని తీసుకుంటారని, అలాంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం పాల్పడిందని తెలిపారు. దోషులు ఎలాంటి వారైనా వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. మనం గత 24 గంటలుగా చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువుల ఆరాధ్య దైవం, ఎంత గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చేది మనకి ఈ లడ్డు, తర్వాత ఈ వడ, ఈ ప్రసాదాలు. దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందాం అందరికీ తెలుసు. ఈ లడ్డు వడ దర్శనం దొరకకపోయినా, దేవుని దర్శనం మిస్ అయినా, ఈ లడ్డుతో మనం మన గ్రామాలకు మన ఊర్లకు వెళ్లి అక్కడ బంధువులకు ఇచ్చుకుంటాం. అటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. ఈరోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు. టికెట్లు అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, స్కాములు చేశారు, రోడ్లు వేపించుకుని ఇంజనీరింగ్ వర్క్లు చేశారు, మొత్తం 100 కోట్లు కొట్టేశారు. దేవుడు పెట్టే ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారండి. చూడండి, 6 పేజీల ల్యాబ్ రిపోర్ట్ ఏమిచ్చారండి. మాంసపు జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంట. అంటే డాల్డా లాంటిది నెయ్యి. అంటే ఒరిజినల్ నెయ్యి వెంకటేశ్వర స్వామికి గతం ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు. నాణ్యత ఒక లడ్డు వారం రోజులు 10 రోజులు ఉండేది. గత ప్రభుత్వంలో లడ్డు ఎలా ఉండదండి, ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము, తెచ్చి 4 రోజులు అయిందండి, ఇంకా ఫ్రెష్గా ఉంది.
ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం 2వ రోజుకి చెడిపోయేది. కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవారు. ఇప్పుడు తెలుస్తుంది తనకి ఎందుకు నాణ్యత లేదని. 1 లీటర్ నెయ్యి దాదాపు 800 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి. మీరు 150-200 నెయ్యి ఇచ్చేసి 100 కోట్ల స్కామ్ అండి. తిరుమలలో సంవత్సరానికి 100 కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున తిరుమలలో అన్ని అవినీతి అక్రమం బయట పెడుతూనే ఉన్నాం మేము. ఈరోజు అధికారం వచ్చినాక స్పెషల్ అధికారం పెట్టి అన్ని విచారిస్తే ఈరోజు అది నెయ్యి కాదు, ఒక చెప్పలేని మాటలు, నెయ్యి కాదు ఫిష్ ఆయిల్ అని కొంతమంది, దాంతోపాటు కొన్ని జంతువుకు సంబంధించిన నెయ్యితో దాంతో కర్రబెట్టి చేశారు, మాంసపు కర్రబెట్టి చేశారని. శాంతిపురం మండలం వెంకటేశ్పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్లు తెలిపారు. తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానాల గది పైకప్పు లేకపోవడం గమనించి తమ సమీప బంధువులైన వెంకటేష్ వ్యక్తి స్నానం చేస్తున్న మహిళలను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించినందుకు మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ ఎదురుదాడి చేసి గాయపరిచాడని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఆశ్రయించామని, అయితే తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారము. రాళ్లబోతు రసయ్య గారికి కూడా నమస్కారము. కానీ మన ప్రేక్షకులంతా, టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే విన్నపం ఏమంటే, జే శ్రీనివాసులు నా పేరు, మా తండ్రి పేరు జేజప్ప, వెంకటేశ్వరం నివాసి. కానీ నేను ఎందుకు వచ్చినానంటే, నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను. తర్వాత నాకేం జరిగిందంటే, మా ఆడవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు, మీ చిన్నాయన కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటాడు, మీరు మీ పని మీరు చేసుకోమని చెప్పినాను. కానీ వీరే మాట్లాడారు వారే మాట్లాడారు నాకేమి తెలియని దానివల్ల నాకేం జరిగిందంటే, అదే నైట్ సోమవారం నైట్ మంగళవారం కదా వాళ్ళు ఇచ్చేసింది, మంగళవారం నాడు మళ్ళీ అట్లే చేసినాడు. కాబట్టి వాళ్ళు మా మరదాన్లు ఇట్లా బచ్చల్లో స్నానం చేస్తుంటే పైకప్పు లేని బచ్చల్లో అది వాడు తొంగి చూసినాడు. మిద్దెనుంటే తొంగి చూడడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళ ముగ్గుని కూడా చెప్పకుండా మా ఆడవాళ్ళకి చెప్పింది, మా ఆడవాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను ఆదివారం నైట్ ఊరికి వస్తే సోమవారం పొద్దున్న లేసి కూడా నేను వెళ్ళిపోయినాను. మళ్ళీ ప్రజలు తమపై నమ్మకం ఉంచి 164 స్థానాల్లో గెలిపించారని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానికల్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బంగారుపాలెం మండలం ఎన్ కోటూరులో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పాదాలు బారికేడ్లు పెట్టుకుని తిరిగారని, ప్రజాప్రతినిధులు ఏనాడు ప్రజలను కలవలేదని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజాప్రతినిధులందరూ ప్రజలు అందుబాటులో ఉండాలన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.